you are praying, do not use meaningless repetition as the Gentiles do. 7వ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. For they suppose that they will be heard for their many words. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనం వినబడనని వారు తలంచుచున్నారు. Verse 8. 8వ వచనంలో So do not be like them. మీరు వారి వలె ఉండకూడి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Prayer is a weapon. ప్రార్థన ఒక ఆయుధము. When we are praying to the Lord, మన ప్రభువుకు ప్రార్థన చేయనప్పుడు do not use meaningless false repetition. కానీ వ్యర్థమైనటువంటి మాటలు మరలా చెప్పకూడదు. And again God saying, మళ్ళీ దేవుడు చెప్తూ ఉన్నారు. so do not be like them. కనుక మీరు వారి వలె ఉండకూడి. Yesterday from 1 King chapter 18 verse 26 onwards, Holy Spirit God spoke to us about what was the end of the Gentile prayers. కనుక గత రాత్రి కాలం నందు మొదటి రాజుల గ్రంథము 18-26 వచనం నుండి అన్యజనుల యొక్క ప్రార్థన యొక్క ముగింపు ఎలా ఉందో గత రాత్రి దేవుడు మనతో మాట్లాడారు. From morning to noon everybody crying and praying to Baal. కనుక ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడాను బయలు దేవునికి వారు ఏడుస్తూ మొరపెడుతూ ఉన్నారు. They leaped around and cried out to Baal. కనుక వారందరూ కూడాను ఆ బలిపీఠం చుట్టూ గెంతుతూ కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉన్నారు. Very loud voice they prayed to Baal. చాలా బిగ్గరగా కేకలు వేస్తూ బయలుకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. At last they said, "Oh Baal, answer to us." చివరిగా వాళ్ళు ఏం చెప్తే బయలా మాకు జవాబు ఇవ్వు అని అడుగుతా ఉన్నారు. Very loud voice they are crying and shouting to Baal. They are asking, "Oh our Lord Baal, answer to us." ఓ ప్రభువు అయినటువంటి బయలా మమ్మల్ని కరుణించి మా ప్రార్థన జవాబు ఇవ్వమని చాలా బిగ్గరగా కేకలు వేస్తూ మధ్యాహ్నం సమయం ముందు అరుస్తూ ఉన్నారు. But Bible says, అయితే వాక్యం చెప్తా ఉంది, there is no more voice. అయితే ఎటువంటి వారికి స్వరం There రాలేదు. is no more answer. ఎటువంటి జవాబు వారికి దక్కలేదు. Why? ఎందుకు? Because Baal is not a god. ఎందుకంటే బయలు దేవుడు కాదు. Baal is an idol. కానీ బయలు అనేటువంటి ఒక విగ్రహము. Very high peak level they did the prayer. చాలా గట్టిగా మరి వారు విస్తరించి కేకలు వేస్తూ ప్రార్థన చేశారు. At last they made many wounds in their body. కనుక చివరికి ఏం చేశారు? శరీరం అనేక గాయాలు చేసుకున్నారు. The sword and arrows they made many wounds in their మరి body. కత్తులతో శస్త్రములతోటి వారి శరీరాన్ని వారు కోసుకున్నారు. They started to cry to Baal with shedding blood. కానీ రక్తం చిందించు కన్నీటితో ఆ బయలుదేవునికి ప్రార్థన చేస్తూ But ఉన్నారు. nothing happened. అయితే ఏమీ జరగలేదు. There was no more voice. ఎటువంటి స్వరం లేదు అక్కడ. No more answer. ఎటువంటి జవాబు రాలేదు. At the same time, అదే సమయంలో whenever we are being bowed down in front of God, మన దేవుని సన్నిధిలో మోకరిల్లినప్పుడు, praying to God, దేవుని మొరపెట్టినప్పుడు God will hear our prayers. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. Hallelujah. Hallelujah. Yesterday I told to you, గత రాత్రి మీద చెప్పి ఉన్నాను, when we are humble ourselves in front of the presence of God, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని ఉన్నప్పుడు, with the broken heart, పగిలిన హృదయంతో, broken mind, పగిలిన మనసుతో, when we are crying and praying to the Lord, కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు every shedding tears is a prayer. మన కాస్తున్న ప్రతి కన్నీరు కూడా ఒక ప్రార్థనగా మారిపోతుంది. Every shedding tears brings God's relief. మన చిందించే ప్రతి ఒక్క కన్నీరు కూడా దేవునికి అద్భుతాన్ని తీసుకొస్తుంది. Every shedding tears brings God's miracles. ప్రతి ఒక్క మనకి చిందించే ప్రతి కన్నీరు కూడా దేవునికి అద్భుతాన్ని తీసుకొస్తుంది. Every shedding tears will bring back God's mercy. మన కాచే ప్రతి కన్నీరు దేవునికి కరుణ మన వైపుకు తీసుకొస్తుంది. Because our God is a loving God. ఇది మన దేవుడు ప్రేమగల దేవుడు. Prayer is our weapon. ప్రార్థన మన యొక్క ఆయుధమై ఉన్నది. Hallelujah. Hallelujah. Use your weapon right now. ఇప్పుడే మీ ఆయుధాన్ని In ఉపయోగించండి. this wicked generation, ఈ దుష్ట తరములో, among this end time, అంత్య కాలములో use your weapon properly. కానీ మీ ఆయుధాన్ని చక్కగా When you ఉపయోగించండి. are praying to మీరు God, ప్రార్థన చేస్తున్నప్పుడు your spirit will access to the heavenly places. మీ ఆత్మ పరలోక స్థలాన్ని కలుసుకుంటుంది. When you are praying in tongues, అన్య భాషతో ప్రార్థిస్తున్నప్పుడు the tongues prayer will unlock every blessing from the heavenly అన్య భాషతో places. ప్రార్థన అన్ని కూడా పరలోకంలో ప్రతి ఒక్క ఆశీర్వాద ద్వారం తెరుస్తుంది. When we are praying, మీరు ప్రార్థన చేయనప్పుడు our spirit connecting with the God's మన spirit. ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోతుంది. So when we are praying, మనం ప్రార్థన the చేసినప్పుడు heavenly war becomes strong. పరలోకంలో యుద్ధం ప్రారంభమవుతుంది. When we are praying, ప్రార్థన the చేయనప్పుడు miracle worker angels will come down. అద్భుతాలు చేసే దేవతలు దిగి వస్తారు. Mighty angels will come down. అద్భుత దేవతలు దిగి వస్తారు. They will do the fighting for you and ఈ me. కొరకు నా కొరకు వారు పోరాటం The చేస్తారు. realm of spirit ఆత్మలోకములో we cannot touch. మనం
మనం తాకలేము, we cannot see, మనం చూడలేము, we cannot move మనం వెళ్ళలేము. with our physical eyes, శరీర భూతి with our నేత్రాలతో, physical body ఈ organs. శరీర We అవయవాలతో cannot do any action in the realm of spirit. ఆత్మలో ఎటువంటి కార్యాలు చేయలేము. But when we are praying, మనం ప్రార్థన చేసినప్పుడు the prayer will make access for our spirit. ఆ ప్రార్థన మన ఆత్మను అక్కడ నడిపిస్తుంది. Hallelujah. Hallelujah. Here Jesus Christ ఏం says, చెప్తూ ఉన్నారు? do not be like them. మీరు వారి వలె ఉండకూడదు. Amen. ఆమేన్. For your Father knows what you need before you ask Him. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. So when does our God doing miracle? మన దేవుడు ఎప్పుడు అద్భుతం చేస్తూ ఉన్నారు? ఎప్పుడు చేస్తారు చెప్పండి. When does God doing the miracles? ఎప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తారు? Whenever we needs, God will do the miracles. ఎప్పుడైతే మనకు కావాల్సి ఉన్నదో లేదా ఎప్పుడైతే మోకరిల్లుతామో అప్పుడే దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తారు. Hallelujah. Hallelujah. All the time God can do the miracle. అన్ని సమయాల్లో దేవుడు అద్భుతం చేయగలడు. But అయితే whenever we are facing our needs, ఎప్పుడైతే మన అవసరాలను ఎదుర్కొన్నప్పుడు then God will do the miracle. దేవుడు అప్పుడు అద్భుతం చేస్తారు. Hallelujah. Hallelujah. If you are not feeling hunger, ఒకవేళ మీకు ఆకలి అనేది లేనప్పుడు you don't need any food. మీకు ఎటువంటి ఆహారం అనేది అవసరం లేదు. మీకు If you are not thirsty, మీకు దాహం లేదనుకోండి, you don't need any drinks. మీకు ఎటువంటి పానీయం ఏమీ అవసరం లేదు. When you are feel more hungry, మీకు ఎక్కువ ఆకలి కలిగినప్పుడు the water is not enough. అప్పుడు నీరు తాగితే సరిపోదు, You need food. అప్పుడు మీకు ఆహారం కావాలి. When you are feel more thirst, మీకు ఎక్కువ దాహము అనిపించినప్పుడు food is not enough. అప్పుడు మీకు ఆహారం సరిపోదు, You need drinks. అప్పుడు మీకు తాగేటువంటి త్రాగం కావాలి. What Jesus Christ said, యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? your Father knows what you need. మీరు మీ తండ్రిని అడుగుక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. Your Father knows what you need. నీ తండ్రికి మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. Before you are asking to Him, మీరు ఆయనకు అడగక మునిపే, before you are praying to Him, మీరు ఆయనకు ప్రార్థించడానికి మునిపే your Father knows what you need. మీ తండ్రికి మీకు ఏమి కావాలో ఆయనకు తెలుసు. In our human life, we have many needs. మన మనిషి జీవితంలో అనేక అవసరాలు Physical ఉన్నాయి. needs, శరీర అవసరాలు ఉన్నాయి, financial needs, ఆర్థిక అవసరాలు ఉన్నాయి, spiritual needs, ఆత్మీయ అవసరాలు ఉన్నాయి, many needs we need. అనేక అవసరాలు మనకు కావాల్సి ఉన్నాయి. But who knows everything? అయితే ఎవరికి అన్ని తెలుసు? Before we are asking to the మన Lord, ప్రభుకు అడగడానికి మునిపే, before we are praying to the మన Lord, ప్రభుకు ప్రార్థించడానికి మునిపే our Father God, He knows everything about our మన life. తండ్రి దేవుడికి మన జీవితంలో కావాల్సినవన్నీ ఆయనకి తెలుసు. And I would like to show one word. ఒక మాట చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. Luke chapter 12, లూకాసు వార్త 12వ verse అధ్యాయము 22 onwards, Jesus Christ said, 22 నుండి ఆయన మాట్లాడుతున్నారు. do not worry. And He said to His disciple, for this reason I say to you, do not worry about your life. మీ దేహం గురించినను చింతింపకుడి. What the word of God says, verse 22. 22వ వచనంలో Please read in Telugu language. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గుర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చేయనను చింతింపకుడి. Hallelujah. హల్లెలూయా. He said to His disciples. ఆయన తన శిష్యులతో చెప్తూ ఉన్నారు. Who are the disciples? శిష్యులు ఎవరండి? Those who are obeying the master or instructor. He is the disciple. ఎవరైతే యజమాని యొక్క మాటకు లోబడతారో వారే శిష్యులై ఉంటారు. So who is the master here? ఎవరు ఇక్కడ యజమానుడు ఎవరు? Jesus Christ is the master for all the ఇక్కడ disciples. శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు యజమానుడుగా మన బోధకుడుగా Jesus ఉంటున్నారు. Christ is our Lord. యేసుక్రీస్తు మన ప్రభువై ఉన్నారు. What is the meaning of the Hebrew word Lord? ప్రభు అనగా హెబ్రీ భాషలో ఏమని అర్థం వస్తుంది? Lord means the owner and the master. ఇక్కడ ప్రభు అనగా బోధకుడు లేకపోతే యజమానుడు. So we are the disciple Christ Jesus. మన క్రీస్తు యేసు యొక్క శిష్యులమై We ఉన్నాము. are following Him. మనం ఆయన వెంబడిస్తూ ఉన్నాం. So the master has the responsibilities about the కనుక disciples. తన శిష్యుని ఎడల బాధ్యత యజమానుడు కలిగి ఉంటాడు. If you are a real disciple to Christ Jesus, నువ్వు క్రీస్తు నిజమైన శిష్యుడు అయినట్లయితే
The Lord Jesus Christ has the responsibility about you. ప్రభు యేసుక్రీస్తు ప్రభువు నీ ఎడల సంపూర్ణ బాధ్యత కలిగి If you ఉంటాడు. are doing His ministry, మీరు ఆయన పరిచర్య చేసినట్లయితే He will sustain your ఆయన life మీ జీవితకాలం అన్నింటిలో ఆయన చూసుకుంటాడు. because you are serving Him. ఎందుకంటే మీరు ఆయనని సేవిస్తున్నారు You are కనుక. not doing your మీ ministry. పరిచర్య మీరు చేయటం లేదు. You are doing His ministry. మీరు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. He has the responsibility. ఆయనకు బాధ్యత కలిగి ఉన్నాడు. If you are following Him, మీరు ఆయన వెంబడించినట్లయితే do not worry about your future ఈ days. భవిష్యత్తు దినాలకు ఒక చింతపన అవసరం He లేదు. will protect you. ఆయన నిన్ను He కాపాడుతాడు. will sustain you ఆయన నీ జీవితకాలాన్ని because చూసుకుంటాడు. He has the responsibility about your family and your life. ఎందుకు నీ కుటుంబం కొరకు నీ బాధ్యత ఆయన సంపూర్ణంగా ఆయన తీసుకుంటూ ఉన్నాడు. In that sense, Jesus said to His disciples, ఆ విషయం బట్టి నేను మాట్లాడుతున్న శిష్యులతో, for this reason ఈ హేతువు చేత I say to you, నేను మీతో చెప్తూ ఉన్నాను, do not worry about your life. మీ జీవితం కొరకు చింతింపవద్దు. Verse 21 also you have to listen very carefully. 21 కూడా చూడండి. So when Jesus saying the parable, యేసు ఒక ఉపమానం చెప్పినప్పుడు then Jesus said one statement, so is the man who stores up treasure for himself and is not rich toward God. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకునేవాడు అలాగునని ఉండునని చెప్పాను. So we have to be rich toward God and godly things. కనుక దేవుని విషయాల్లో మన ధనవంతులమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయ విషయములో దేవుని సంబంధించిన విషయములో మనందరూ ఎలా ఉండాలి? డబ్బులు సంబంధించిన విషయంలో మాత్రం కాదు, ఆస్తులు సంబంధించిన విషయంలో మాత్రం కాదు, ఉద్యోగం సంబంధించిన విషయంలో మాత్రం కాదు, మన ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో మాత్రం కాదు, దేవుడు సంబంధించిన దేవుని యొక్క రాజ్యము సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో మన అందరూ ఎలా ఉండాలి? ధనవంతులు వలె. That's the reason Jesus said to his disciples, ఆ కారణంతో శిష్యులకు యేసు for this reason I say to you, ఈ కారణం చేత మీతో do మాట్లాడుతున్నాను. not worry about your life. మీ జీవిత కొరకు ఏమాత్రం చింతింపకుడి. Hallelujah. From the kingdom of darkness, చీకటి రాజ్యము నుండి God has rescued us from the kingdom of darkness. Right now we are leaving the kingdom of God. దేవుడు చీకటి రాజ్యమును విమోచించి దేవుడు రాజ్యాలను నియమించి ఉన్నాడు. Every kingdom has its own principles and values. ప్రతి రాజ్యానికి నియమ నిబంధనలు అన్ని ఉంటూ ఉంటాయి. There is a constitution. అక్కడ ఒక రాజ్యాంగం ఉంటుంది. There is a living standard. అక్కడ జీవన శైలి There ఉంటుంది. is a principles. అక్కడ కొన్ని సిద్ధాంతాలు There ఉంటాయి. is a values. అక్కడ విలువలు ఉంటాయి. There is a way of life. అక్కడ జీవన శైలి ఉంటుంది. Once we were lived under the kingdom of darkness, ఒకప్పుడు చీకటి రాజ్యంలో జీవించాము. from there God saved us. అయితే అప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు. Colossians chapter 1 verse 13 the word of God says, కొలస్సీపత్రిక 1:10 ఏం He చెప్తున్నాడు? rescued us from the kingdom of darkness and He appointed us into the kingdom of God. ఆయన చీకటిని విమోచించి దేవుడు రాజులను నియమించి ఉన్నాడు. So right now we are living according to His kingdom values and principles. మనం ఇప్పుడు అందరం కూడా దేవుని రాజ్యపు నియమాల ప్రకారం పద్ధతుల ప్రకారం జీవించాలి. So that Jesus said, కానీ యేసు చెప్తూ ఉన్నారు, do not be worried about your life మీ జీవితంలో ఏమాత్రం చింతింపవద్దు. as to what you will eat, ఏది ఏం తినాలో అని, nor for your body as to what you will put on. కానీ మీ దేహం గురించి కూడా చింతపకుడి. No need to worry about tomorrows. రేపు చింతింపన అవసరం లేదు. No need to worry about what we have to eat or wear. ఏం తినాలో ఏం ధరించాలో చింతింపన అవసరం లేదు. Because ఎందుకంటే all these things are searching by the Gentile ఇవన్నీ people. కూడా అన్ని జనులు వెతుకుతూ ఉంటారు. Hallelujah. Before we are asking, మన అడగడానికి మునిపే, before we are praying to మనం God, ప్రార్థించడం మునిపే, our Father God knows our మన needs. దగ్గర దేవునికి మన అవసరతలు తెలిసి ఉన్నాయి. What He will do, ఆయన ఏం చేస్తాడు? He can. ఆయన చేయగలడు. Only He can. దేవుడు ఆయన మాత్రమే. He can supply all of our needs మన అవసరతలన్నీ కూడా ఆయనే according సమకూర్చగలడు. to the riches of the Lord Christ Jesus. క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్య ప్రకారం అనుగ్రహిస్తాడు. Hallelujah. Hallelujah. Such a faith we should have in our spirit. అటువంటి విశ్వాసం మన ఆత్మలో మనం కలిగి ఉండాలి. He can do all these things. ఆయన ఈ సమస్త కార్యాలు He చేయగలడు. can supply all of my needs. నా అవసరతలన్నీ ఆయన సమకూర్చగలడు. Not
not according to my standard, నా స్థితి ప్రకారం కాదు, but he can do everything according to his standard, ఆయన స్థితి ప్రకారం సమస్తం అనుగ్రహిస్తాడు. according to his riches, ఆయన ఐశ్వర్యాన్ని బట్టి, according to his power, ఆయన శక్తిని బట్టి, according to his glory, ఆయన మహిమను బట్టి, according to his principle, ఆయన సిద్ధాంతాల ప్రకారం, according to his living ఆయన standard, జీవన శైలి ప్రకారం, according to his mighty ఆయన power, అద్భుత శక్తి ప్రకారం he can supply all of my needs. నా అవసరాలన్నీ కూడా ఆయన How many of you సమకూర్చగలడు. believe today? ఎక్కడ నమ్ముతూ ఉన్నారు? Hallelujah. Hallelujah. God can sustain your life. దేవుని జీవితకాలం అన్ని God చూసుకుంటాడండి. can protect your life. దేవుని జీవితం కాపాడుతాడు. God can supply all of your మీ needs. అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. No one can supply all of our ఏ needs. ఒక్కరు కూడా ఈ అన్ని కార్యాలు But who సమకూర్చలేరు. can supply? అది ఎవరు దయచేస్తారు? Only the Creator can supply. సృష్టికర్త మాత్రమే He దయచేస్తారు. already created everything for you and me. నీకు నాకు ఆయన సృష్టించాడు. No need to create anything more. నీకు సృష్టించిన అవసరం లేదు. From the day of creation, సృష్టి సమయం అందే everything He perfectly accomplished. సంపూర్ణంగా నియమించి పూర్తి చేశాడు. He already created and designed everything for you and me. నీకు నాకు సమస్త సృష్టించి నిర్మించాడు. So that do not worry about our life. అసలు జీవితం చింతించిన అవసరం లేదు. God is able. దేవుడు సమర్థుడు. God is able. దేవుడు సమర్థుడు. God is able at anywhere, at any time. ప్రజలు ఏ సమయమైనా ఆయన The సమర్థుడు. miracle is our inheritance. ఆయన మన స్వాస్థ్యం ఉన్నది. The miracle is for ours. మన ఆశీర్వాదం ఉన్నది. Let us pray together. ప్రార్థన చేయండి. Prayer is a weapon. కానీ మీ ప్రార్థనలు Prayer brings the relief. ప్రార్థనకు నెమ్మది ఇస్తుంది. Prayer brings the blessings. ప్రార్థన ఆశీర్వదిస్తుంది. Prayer brings the deliverance. ప్రార్థనకు విడుదల తీసుకొస్తుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. Jesus said, do not worry about your life. మీ జీవితం కొరకు మీరు ఏమాత్రం చింతించని అవసరం లేదు. Hallelujah. 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 Verse 23, what he said. 23 For life is more than food, ఆహారం కంటే ప్రాణము, and the body more than clothing. వస్త్రం కంటే దేహము గొప్పవి కావా? What Jesus said. యేసు ఏం చెప్తున్నారు? Jesus Christ said very extraordinary statement. చాలా ఉన్నతమైనటువంటి మాట చెప్తున్నారండి ఇక్కడ. Life is more than food, ఆహారం కంటే ప్రాణం గొప్పది, and the body more than clothing. అలాగే వస్త్రం కంటే దేహము గొప్పది. See, some people they are living only for food. కొంతమంది కేవలం ఆహారం కొరకు మాత్రమే జీవిస్తారు. Hallelujah. వారికి ఆహారం ఉంటే చాలు. ఆమేన్. Hallelujah. See, everywhere, every fighting, every problem related with food. చూసినట్లయితే ప్రతి పోరాటం, ప్రతి గొడవ కూడాను ఆహారం సంబంధించినగానే ఉంటాయి. In the beginning of the Bible, కానీ బైబిల్ ప్రారంభం నుండి book of Genesis, ఆదికాండం మొదలుకొని sin and the problem started with the food. కనుక ఆహారం ద్వారా పాపము సమస్య ప్రారంభమైంది. Hallelujah. నిజమే కదా? దేవుడు చెప్పాడు తినకూడదు. ఆ పదాలు వారు the problem started with the food. కనుక ఆహారంతో సమస్య ప్రారంభమవుతా ఉంది. Among some churches, కొన్ని సంఘాలలో big fighting happening. పెద్ద పెద్ద సమస్య గొడవ The problem జరుగుతుంటాయి. is food. కనుక సమస్య అంత ఏంటంటే ఆహారం కొరకే. Somebody said masala is more, oil is more, taste is not good. Then problem starting. కొంత మసాలా ఎక్కువైందని, నూనె ఎక్కువైందని, రుచిగా లేదని అప్పుడు అంటే అప్పుడు కూడా ప్రారంభమవుతుంది. Among some African countries, ఇప్పుడు ఆఫ్రికా దేశాలలో still they are fighting for food. ఇప్పటికీ మరి ఆహారం కొరకు పోరాటం In చేస్తున్నారు. all over the world, ప్రపంచవ్యాప్తంగా most of the wars and fighting happening because of the food. కానీ ఆహారం కొరకు అనేక గొడవలు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. Because food is the basic need of the human being. ఎందుకంటే మనుషుల అడుగుతున్న అవసరతకి ఏంటి కావాలంటే ఆహారం కావాలి. Hallelujah. Healthy food is there. ఆరోగ్యకరమైన ఆహారం ఉంది. The same time bad food is అలాగే there. అనారోగ్యకరమైన ఆహారం కూడా ఉంది. All the food is not sufficient for us. సమస్త ఆహారం మనకి మంచిదిగా ఉండదు. Our body does needs all the food. అన్ని ఆహారాలు మన శరీరం If అరిగించుకోలేదు. anyone having diabetic or sugar problems, షుగర్ సమస్య ఉన్నట్లయితే the person not needs all the food. అన్ని ఆహారం పదార్థాలు తినకూడదు. There is a diet plan he had to follow. కనుక మరి ఆహార పద్ధతులు ఆయన But పాటించాలి. our must be inner man.
ఆంతరిక పురుషుడు, our spiritual man, ఆత్మీయ పురుషుడు, he need another food. అతనికి ఇంకొక ఆహారం That కావాలి. food is not a human food. అది మనుషులు దయచేసే ఆహారం That is కాదు. a divine food. అది దైవిక ఆహారము. It's a divine manna from the Most High. పరలోకం నుంచి పరలోక మన్నా కావాలి. Hallelujah. Hallelujah. Around 40 years, 40 సంవత్సరాలుగా people of Israel, they were lived and wandered in the wilderness. అరణ్యంలో తిరుగుతూ వెళ్తూ ఉన్నారు వాళ్ళు. 40 years. 40 సంవత్సరాలు. 40 years. 40 సంవత్సరాలు. God supplied the divine food. దేవుడు వారికి దైవిక ఆహారం There దయచేశాడు. was no more shortage. ఎటువంటి కొరత లేదు. There was no more scarcity. ఎటువంటి లేమి లేదు అక్కడ. Everybody, they had sufficient food. ప్రతి ఒక్కరికి మరి కావాల్సిన ఆహారం ఉన్నది. Around the 40 years, 40 సంవత్సరాలుగా they had drink from the water from the one tap. ఒక ట్యాప్ నుండి వచ్చే నీరు తాగారు వాళ్ళు. There is no any fighting. అక్కడ నుంచి గొడవలు లేవు. The water flowing from the solid rock. దానికి బలమైన బండలో నుండి నీరు ప్రవహిస్తా But ఉంది. there is no scarcity. అయితే అక్కడ లేమి లేదు. There is no fighting. గొడవలు లేవు. Yesterday, today, and tomorrow, God is saved. దేవుడు నిన్న నేడు రేఖరీతిగా He ఉన్నవాడు. can supply all of your needs according to His riches of the glory. క్రీస్తు యేసు మహిమైశ్వర్యం ప్రకారం మీ ప్రతి అవసరం ఆయన తీర్చగలడు. So that Jesus said, కానీ యేసు చెప్తున్నారు, "For life is more than food." ఆహారం కంటే ప్రాణము గొప్పవి. Amen. Hallelujah. Amen. For the life is more than food. కనుక వస్త్రం ఆహారం కంటే ప్రాణం And గొప్పది. the body more than clothing. వస్త్రం కంటే దేహం గొప్పది. We are not living for clothes. మనం మన వస్త్రాల కొరకే జీవించడం లేదండి. We are not living for food. కనుక ఆహారం కొరకే మనం జీవించడం లేదు. We are living for the eternal purpose. నిత్య ఉద్దేశం కొరకు మనం జీవిస్తూ ఉన్నాం. We have to understand about the purpose of our life. మన జీవిత యొక్క ఉద్దేశం ఏమైనా మనం అర్థం My చేసుకోవాలి. dear believers, నా ప్రియ విశ్వాసులారా, God has a purpose about each and every family. ప్రతి కుటుంబం కొరకు ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. God has purpose about each and every person. ప్రతి వ్యక్తి కొరకు ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. We are not focusing on that thing. That's the main problem. అదే ఆ విషయం కొరకు మనం ఆలోచించడం అదే పెద్ద When సమస్య you ఉంది. understand about the purpose of God, నేను ఉద్దేశం కొరకు అర్థం చేసుకున్నప్పుడు, when we get into the clear clarification about the purpose of దేవుని God, ఉద్దేశం జీవితంలో ఏముందో చక్కగా అర్థం you చేసుకున్నప్పుడు, will live from the earthly influence. కనుక భూమి యొక్క ప్రభావాన్ని పక్కన And you పెడతారు. start to live according to the kingdom values and principles. దేవుని రాజ్య నియమాల ప్రకారం జీవించడం ప్రారంభిస్తారు. That's the reason Jesus Christ said, కనుక యేసు చెప్తూ ఉన్నారు, "Seek ye first the kingdom and His righteousness. ముందుగా రాజ్యము నీతిని వెతకండి, All these things shall be added in your life." అప్పుడు ఇవన్నీ మీ జీవితంలో అనుగ్రహించబడుతుంది. Don't need to worry about our tomorrow's life. రేపటి కొరకు చింతించిన అవసరం లేదు. What Jesus Christ యేసు said, క్రీస్తు ఏం చెప్తున్నారు? "Seek ye first the kingdom and His righteousness." ముందుగా రాజ్యము నీతిని వెతకండి. What is the meaning of the ఆ statement? మాటలో అర్థం ఏమిటి? Kingdom means రాజ్యము అనగా the king dominion place. రాజు పరిపాలించే ప్రదేశము. The king dominion place. రాజు పరిపాలించే ప్రదేశము. What Jesus Christ said, యేసుక్రీస్తు ఏం చెప్తూ ఉన్నారు? first of all, ముందుగా seek ye first the kingdom. ముందుగా రాజ్యం వెతకండి. Where is the king and his dominion? ఎక్కడైనా రాజ్యం పరిపాలన ఉన్నదో, When you are coming under the dominion of the king, ఆ రాజ్య పరిపాలన మీరు వచ్చినప్పుడు no need to worry about our life. మన జీవితం చింతించిన అవసరం Who లేదు. is our king? మన రాజు ఎవరు? Our king is not an earthly king. మన రాజు భూలోక రాజులు కాదు. Who is our king? మన రాజు ఎవరు? Jesus Christ is our king. యేసుక్రీస్తు మన రాజు He ఉన్నాడు. is the king of kings and he is the lord of lords. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువై ఉన్నారు. He is the ruler of his kingdom. ఆయన రాజ్యాన్ని పరిపాలించేవాడు ఆయనే. We are living under his dominion. ఆయన ఆధిపత్యం జీవిస్తూ We ఉన్నాం. are living under his sovereign authority. సర్వాధికారి కింద మనం ఉన్నాం. We are living under his power. ఆయన శక్తి కింద మనం ఉన్నాం. Hallelujah. Hallelujah. Jesus Christ said, యేసు చెప్తూ ఉన్నారు, "Seek ye first the kingdom ముందు ఆయన రాజు వెతకండి, and his righteousness." ఆయన నీతిని కూడా. What is the meaning of నీతి righteousness? యొక్క అర్థం ఏమిటి? Righteousness means నీతి అనగా the right stand with God. దేవునితో కుడి పక్కన నిలబడడం. And also righteousness is the character of God. నీతి అనగా ఆయన స్వభావం ఉన్నది. So what is the meaning of that whole word, that ఆ statement? మాట పూర్తి అర్థం First ఏమిటంటే, of all, we have to come under the kingly ruling ముందుగా రాజ్యపు పరిపాలనకు రావాలి. and come under the dominion power of the Lord. వాళ్ళ ప్రభు ఆధిపత్యంలోకి And రావాలి. also come under the relation with God. వాళ్ళ దేవునితో సహవాసంలోకి రావాలి. And come to the character of God. వాళ్ళకి ఆయన గుణములోకి So రావాలి. we are safe. అప్పుడు మనం క్షేమంగా No ఉంటాం. need to worry. ఏం చింతించాల్సిన Seek ye అవసరం first లేదు. the kingdom ముందు రాజు వెతకండి, and his ఆయన righteousness. నీతిని వెతకండి. All these things shall be added in your life. మీ జీవితం మీకు కావాల్సినవన్నీ All అనుగ్రహించబడతాయి. these things shall be added in your ఇవన్నీ life. మీ జీవితంలో అనుగ్రహించబడుతుంది. Today this morning
Our future is in God's hand. మన భవిష్యత్తు చేతిలో ఉంది. Because He lives. ఇతను జీవిస్తూ ఉన్నాడు. Because He lives. జీవిస్తూ He, ఉన్నాడు. we also are going to live tomorrow. మనం కూడా రేపు ఆయనకు జీవిస్తాము. Hallelujah. Hallelujah. The miracle season are going to open for us. మనకు అద్భుత కాలం తీరబడతా ఉంది. The miracle season. అద్భుత కాలము. Miracle season. అద్భుత కాలము. Miracle season. అద్భుత కాలము. అందరి గట్టిగా చెప్పండి, అద్భుత కాలము. ఆమేన్. అద్భుత కాలము. అద్భుత కాలము. అద్భుత కాలము. ఎల్లప్పుడూ అద్భుతాలు చేసిన దేవుడు మనతో పాటు ఉంది కాబట్టి దుఃఖపడడానికి అవసరం లేనే లేదు. అద్భుత కాలము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. New season God is going to open for you. నూతన కాలం కూడా తెలుస్తూ ఉన్నాడు. The new season. నూతన కాలము. Maybe others say your time is over. వేరే వాళ్ళు చెప్పిన సమయం అయిపోయిందనొచ్చు. Your relatives are saying your time is over. నీ బంధువులు చెప్పిన సమయం Your అయిపోయింది. friends are saying your time is నీ over. స్నేహితులు చెప్పొచ్చు Your సమయం families అయిపోయింది. are saying your time is నీ over. కుటుంబ సభ్యులు చెప్పొచ్చు No సమయం more అయిపోయింది. future. భవిష్యత్తు లేదు అని. No more scope. ఇంకా అవకాశం లేదండి. No more destiny. నీకు గమ్యం లేదని. But today, ఈ దినం Holy Spirit is saying, ప్రభువు చెప్తూ ఉన్నారు. forget about your past ఈ days. గతాలను మర్చిపో. Forget about this kind of people's statement. ఇటువంటి మాటలను మర్చిపో. Forget about your past failures. గత వాటిని మర్చిపో. Spirit of God speaking to you. The new season is going to open for you. నూతన కాలాన్ని గురించి తెలుస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. అందరూ చెప్పగలరండి. ఆరాధన చేయండి, స్తుతించండి. The new season God is going to open for everyone. నూతన కాలం తెలుస్తూ ఉన్నాడు. ఎవరి హర్ధరానియ, శబ్దరాద, వైడవల్ కవరాదర, రాజగల్ కరానియ సస్యందరిహి. The new season is not for any kind of failures. ఇటువంటి వాటిని కొరకు నూతన కాలం కాదండి. The new season is for your miracle. నూతన కాలం ఈ అద్భుతం కొరకు. The new season is for your ఈ miracle. అద్భుతం కొరకు నూతన The కాలం. new season is for your miracle. మీ అద్భుతం కొరకు నూతన కాలం. Because we are going to live under the greater glory. ఇది గొప్ప మహిమ కింద ఉన్నాము. We are going under the greater glory. గొప్ప మహిమ కింద వెళ్తూ We ఉన్నాము. are moving under the greater glory. గొప్ప మహిమ కింద వెళ్తూ The ఉన్నాము. new season is going to open for you. నూతన కాలం తెలుస్తూ Do ఉన్నాడు. not be worried about your life. చిత్రం ఏమో చింతింపు. Do not be worried about your children's future. పిల్లల వయసులో చింతింపు. Because they are living under the greater glory.